హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు సాటర్డే. సో దగ్గరలో మాకు కింగ్స్ ఐలాండ్ అనే ఒక వాటర్ పార్క్ ప్లస్ డ్రై రైడ్స్ ఇవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. దీంట్లో జస్ట్ ఏ సెకండ్ సాంగ్ స్టార్ట్ అయిపోయాయి. సో ఆ పార్క్కి వెళ్దామని, పార్క్ కాదు అదొక గేమింగ్ ప్లేస్ లేకపోతే రైడింగ్ ప్లేస్ అనమాట. రైడ్స్ అన్నీ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ట్రై అనుకుంటున్నాము. కరోనా వచ్చింది, అప్పుడు కోవిడ్ టైం, అప్పుడు 2020 2021 కుదరలేదు. 2022లో మేము కొద్దిగా ఇండియాకి వెళ్ళి రావడం, 23rdలోను ఇంకా అలా అలా అయిపోయిందండి. ఈవెన్ నేను అటు ఇటు ఆఫీస్ వర్క్స్ మీద వీటి మీద ఎక్కువ బిజీగా ఉండడం వల్ల కుదరలేదనమాట. ఇప్పటికి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నాం డిసెంబర్లో. దానికి పాసెస్ ఉంటాయి అనమాట, 1 year పాసెస్ లేకపోతే డైలీ పాసెస్ ఇవన్నీ. సో 1 yearది తీసుకున్నాము. మనం ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు వెళ్ళొచ్చు అనమాట. బట్ కుదరలేదు. ఇప్పటికైతే కుదిరింది. అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి పిల్లలకి అంతా చూపిద్దాము, చూసి వాళ్ళు కొన్ని రైడ్స్ అన్నా ఎక్కి, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కావలిస్తే ఎలాగో 1 year పాస్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ కొద్ది రోజులు పోయాక మళ్ళీ వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్లానింగ్తో ఉన్నాం అనమాట. ఇప్పటికైతే కుదిరింది గాడ్స్ గ్రేస్ తోటి. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకో పిల్లలు అయితే ఇలా తయారయ్యారు. హిమయ్య తల్లి, హాయ్ అలయ్య అనమాట. ఇంకా మా వైఫ్ మేము అందరం వెళ్తున్నాము. సో అంత బాగానే ఉంది. చూడాలి. అక్కడికి వెళ్తే యాక్చువల్గా అక్కడ ఫుడ్ అలౌ లేదన్నారు. సో ఫుడ్ అదేం క్యారీ చేయట్లేదు, జస్ట్ వాటర్ బాటిల్స్, ఇంకా వీళ్ళకి వెట్ రైడ్స్ ఉంటాయి అనమాట. అంటే వాటర్ రైడ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ పిల్లలిద్దరికీను నాకు కొద్దిగా డ్రెస్ లాంటివి తీసుకున్నాము. చూడాలి. అక్కడ యాక్చువల్గా సాటర్డే కాబట్టి ఎక్కువ రష్ ఉండొచ్చు. ఇక్కడ బాగా క్లైమేట్ అంతా సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా బాగుంది. అంటిల్ నెక్స్ట్ మంత్ ఆర్ ఇంకో 1 month వరకు ఆర్ 1 or 2 months వరకు అలాగే ఉంటాయి రష్గా. చూడాలన్నమాట ఎలా ఉంటుందా ఏంట అని. ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? సాటర్డే సండే వీకెండ్ ఏం చేస్తున్నారో కమెంట్ అయితే చేయండి. ఇంకా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్స్ ఇవన్నీ చూపిస్తాం, ఎలా ఎలా ఎక్కామో, ఏం ఎంజాయ్ చేస్తాం అన్నది. ఓకేనా? అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే కింగ్స్ ఐలాండ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాం. అవన్నీ కూడా వాటర్ స్లైడ్సే అనమాట. ఇంకా అక్కడ జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటుందండి. చాలా పెద్ద ప్లేస్ అది మొత్తము. సో ఇట్స్ జస్ట్ 15 minutes డ్రైవ్ అనమాట మాకు, మా ఇంటి దగ్గర నుంచి. సో క్విక్గానే వచ్చేసాము. కొద్దిగా ఎండగా ఉంది, చూడాలి ఎంతవరకు పిల్లలు ఆడుకుంటారా ఏంట అన్నది. అంటే కొద్దిగా అది ఓపెన్ ఏరియా కాబట్టి నీడ అనేది తక్కువే, షెల్టర్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. రైడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా షెల్టర్ ఉండొచ్చేమో, బట్ చూడాలన్నమాట ఎలా ఉంటుందో అన్నది. Check it out. సో కొద్దిగా ఎండగా ఉందండి, కిడ్స్ ఇదిగా ఉన్నారు. సో ఇక్కడికైతే వచ్చాము. ఇదే మొత్తం ఎంట్రన్స్ అనమాట. సో లోపల వాటర్ రైడ్స్ ఉంటాయి చెప్పినట్టుగా. ఇప్పుడు డైరెక్ట్ మేమైతే వాటర్ రైడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడి నుంచి మేబీ డ్రై రైడ్స్కి ఏమైనా చూడాలన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో.
సో ఇక్కడ కిడ్స్ క్యారికేచర్ వేయించుకుంటాం అని చెప్పారండి. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు దాని గురించి. కొద్దిగా రేట్ ఎక్కువే. బట్ ఏం చేయలేం, ఇలాంటి పార్క్స్ ఇవి వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి కావాల్సింది తీసుకోవాల్సిందే కదా! సో ఇక్కడైతే గనక అసలు వాళ్ళ ఫేసెస్‌కి మ్యాచింగ్‌లా ఏమీ లేదు. బట్ ఏదో ఫన్‌కి క్రియేట్ చేసినట్టుంది. బావుంది. చాలా బాగా అనిపించింది. ఏమయ్యా, సే హాయ్ చెయ్యపు. సో ఇది క్యారాజల్ అండి. దీని మీద గుర్రాలు ఇవన్నీ ఉండి మనం జెయింట్ వీల్ కాదు, చిన్న సర్క్యులర్గా తిరిగేదనమాట. సో ఇది కూడా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. ఇంక ఇలా డిఫరెంట్ గేమ్స్ అవన్నీ ఉంటాయండి. వాళ్ళకి ఇంకా అన్నీ ఎక్కించడమే, రైడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. దాని తర్వాత ఏమో ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు. ఐస్ క్రీమ్ తినేసి ఇంక బయలుదేరాం. రెస్ట్ ఏరియాకి అయితే ఆగామండి. రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో కిడ్స్ అయితే వెళ్ళారు లోపలికి. ఇంకా ఇక్కడైతే బాగా అనిపించింది. మెయింటెనెన్స్ అదంతా కూడా క్లీన్లీగానే ఉంది. అంతా కూడా వాళ్ళు ప్రతి 20 మినిట్స్కి వచ్చి క్లీన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది అనమాట. ఇంకా ఫుల్ షేడ్గానే ఉంది. లోపల రైడ్స్ ఇవన్నీ ఉన్నా కూడా ట్రీస్ అయితే ఉన్నాయండి. సో దానివల్ల బాగా చల్లగానే ఉంది. ప్లస్ రైడ్స్కి అయితే వెయిట్ టైం అయితే ఉందండి. యాక్చువల్గా మాది గోల్డ్ పాస్ అండి. దానివల్ల మేము రైడ్స్ అన్నీ ఫ్రీయే దాదాపుగా. అక్కడక్కడ కొన్నిటికి ఏదైనా పే చేయాలంటే కనుక కనుక్కుని వెళ్ళచ్చు. లేదంటే కనుక దాదాపుగా అన్నీ ఫ్రీ అనమాట. సో బాగానే అనిపించింది. మనకు అది ఇయర్లీ పాస్ అని చెప్పాను కదా, మాకు అది యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా దీంట్లో డిస్కౌంట్లో వచ్చింది. అది వాళ్ళు అరౌండ్ న్యూ ఇయర్ టైం అప్పుడు కొత్తగా ఒక డిస్కౌంట్ ఏదో పెడితే ఆఫర్ లాంటిది అప్పుడు తీసుకున్నాం అనమాట, ఫ్రెండ్స్ మేము అందరం కలిసి. సో ఎన్ని టైమ్స్ అన్నా ఇయర్ మొత్తంలో రావచ్చు. సో దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూ. కాబట్టి చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ ఇంకా బొమ్మలు ఇవన్నీ ఏవో స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. అది కూడా అప్పుడే బొమ్మ అనగానే బొమ్మలు కావాలంటారు, ఇంకేం చేయలేము. చూడాలి, కొద్దిగా తక్కువగా ఉంటే కనుక అది కాదు ఏదో చూపిస్తుంది, చూడాలి. మాకు ఇంకా టైం పడుతుందండి. నెక్స్ట్ రౌండ్కి అగ్రీ చేశారు. సో నెక్స్ట్ రౌండ్లో వెళ్తాం. వాళ్ళిద్దరిని ముందర పంపించారు. ఈ ఇయర్ ఇండియాకి వెళ్ళే ఇది అవ్వలేదండి. సో ఇలాగే బొమ్మ ఏరోప్లైన్లు, బొమ్మ హెలికాప్టర్లకి సరదాలు ఇచ్చేసుకుంటున్నాం అనమాట. ఏదో కొద్దిగా పిల్లలకి ఎంజాయ్మెంట్ అంతే. ఇట్స్ గోయింగ్ టు బి స్కేరీ హిమో, సూపర్ స్కేరీ అంటండి, తెలీదు. ఇదైతే ఒక రైడ్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. ఫ్రంట్లో తను కూర్చొని ఉన్నారు మా పెద్ద పాప, ఇంకా చిన్న పాప ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకా రైడ్స్ చేయాలి. జస్ట్ ఇప్పుడు వచ్చి మేము 3 కల్లా స్టార్ట్ అయ్యామండి. 3:30 అయింది ఇందాక వచ్చేసరికి. ఇప్పుడు 6:30. జస్ట్ 3 అవర్స్లో మహా అయితే ఒక 4-5 రైడ్స్ చేసాం. ఇంకా అసలు ఇంకా అంత పెద్దదన్నమాట ఇది. ప్లస్ వెయిటింగ్ టైం ఉంటుంది ప్రతిదానికి మనకి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. అయితే అయిందండి. ఇంకా పిల్లలకి నీరసం వచ్చింది. 3కి వచ్చాము, 5 అవర్స్ స్పెండ్ చేసాము. సరే మళ్ళీ వచ్చి రైడ్స్ అవి చూద్దాంలే అని అనుకుంటున్నాం అనమాట. ఒకేసారి ఒక రోజులో అసలు కవర్ అయితే చేయలేమండి రైడ్స్ ఇవన్నీ.
కొద్దిగా అన్న ట్రై చేయాలన్నమాట. అన్నీ ఒక్కొక్కటి చిన్నవైనా కూడా వాళ్ళకి స్పెండ్ చేయాలని వెయిట్ టైం అంటూ ఉంటుంది. సరే పిజ్జా ఏదైనా తిందామని చెప్పి అనుకున్నాం. లోపల కొద్దిగా ఎక్కువ కాస్ట్గా ఉన్నది. సో మేబీ ఇంట్లో దారిలోకి వెళ్ళినప్పుడు చూడాలన్నమాట. సో అక్కడైతే ఏదైనా ఉంటే తీసుకుని ఇంటికి వెళ్దామని ట్రై చేద్దాం. పెద్ద ఓపెన్ ఏరియా ఉందండి ఇక్కడ. సో కిడ్స్ అందరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్లీ మనం టాడ్లర్స్ వాళ్ళకి అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న జారుడు బల్లలు, ఇంకా పడినా కూడా ఏం దెబ్బలు తగలకుండా పెట్టారనమాట ఈ ప్లేస్. ఇది బిల్డే స్నూపీ అండి, సారీ బిల్డే బేర్ అంట. సో మనకి ఇక్కడ చూపిస్తున్న వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెడ్డీ బేర్స్ ఏదైతే అనుకోండి, దానికి వాళ్ళు డమ్మీవి ఆల్రెడీ పెట్టించుతారనమాట. అంటే ఓన్లీ పైన కుట్టున్న క్లాత్ అన్నీ దాని మోడల్స్కి తగ్గట్టుగా పెట్టిన తర్వాత దానికి ఇక్కడ ఫర్ తోటి వాళ్ళు తయారు చేసి ఇక్కడికిక్కడ మనకి నచ్చినట్టుగా కుట్టింది ఏం లేదులేండి, ఎంత ఫర్ పెట్టాలా అన్నది కనుక్కొని కుడతారనమాట. సో అది ఇక్కడ రేట్స్ చూస్తే అదిరిపోతున్నాయి. 34, 26 అలా ఉన్నాయి. బట్ పిల్లలకి ఇదేదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది. మరి ఎక్కడ చూసారో మనకైతే తెలీదు, ఎక్కడ చూస్తారో ఇదని. బిల్డే బేర్ అని చెప్తారు. అటమ్మ లైన్ అక్కడికి వెళ్ళండి, గో దట్ సైడ్. పర్టికులర్ ఐటమ్ తీసుకున్న తర్వాత దానికి ఇలాగా అన్ని స్టిచెస్ కూడా, క్లాత్స్ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. సో వెనకాల చూస్తే కనుక మీరు దానికి తగ్గట్టుగా బేర్కి చిన్న చిన్న గౌన్లు కానీ షర్ట్లు అలాంటివన్నీ పెట్టున్నాయి అనమాట. సో ఫుల్ రేట్స్ అయితే అదిరిపోతున్నాయి. ఇంక చెప్పిన కిడ్స్ కాబట్టి వినట్లేదు. బట్ ఓకే, వన్ టైం మళ్ళీ ఎప్పుడెప్పుడో కొనం కాబట్టి వన్ టైం అయితే స్పెండ్ చేయాలి, ఇంకా తప్పదన్నమాట. Rainbow, I like that name. That's very cool. What about you? Do you have a name for your teddy? No? That's okay. I'm sure you guys will think of it. Alright, friend, you want to step up for me? Thank you so much. Oh, okay. Alright, we're going to take our hard floats, tap them in between our hands. And grab them to make them all warm. Shake them to wake them up, give them lots of energy. Grab them on our side, twist our toes by our side. On our knees, they just need us. And wave it by our toes, they're totally awesome. Give that heart a big kiss. Close your eyes, make a wish. And then we're going to put them inside. So tuck them with the stuffing. Awesome. My friend Mary's going to fix one, and I'm on మొత్తానికైతే అయ్యిందండి ఈ రోజుకి. 6-7 రైడ్స్కి వెళ్ళాము. చూడండి, మా చిన్నమ్మాయి ఆశ్చర్యపోతుంది, మొత్తానికి అయిపోయిందంటే ఇంకా అవ్వలేదు అంటోంది. సో ఈ రోజుకైతే ఇంకా నైట్ అయిపోయిందండి, 9:30 అయిపోయింది. ఇంకా ఫైర్ వర్క్స్ పెరేడ్ ఇదంతా ఉంటుంది. సో నెక్స్ట్ విజిట్లో చూద్దాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఒక వీక్ డే ఈవినింగ్ వచ్చినా కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. ఎందుకో నవ్వుతుంది మా పెద్దమ్మాయి. సో అదండి. సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందరకు వస్తాం. మా వీడియోస్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.